నమస్కారం ఫ్రెండ్స్. ఇన్ఫోలాకి స్వాగతం. నేను మీ కార్తీక్ అడ్వకేట్. ఇప్పుడు మనం వకాలత్ గురించి తెలుసుకుందాం. చాలామంది సహజమైన తెలుగు పదాల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఒకరికి సపోర్ట్ చేసి ఒకరు మాట్లాడుతున్నప్పుడు, "ఏమయ్యా నువ్వు తనకేమో వకాలత్ తీసుకుంటున్నావు" అని అంటూ ఉంటారు. అంటే వకాలత్ అంటే ఒకరి తరపున న్యాయాన్ని ఇతరులకు తెలియపరిచేదాన్ని వకాలత్ అని అంటారు. ఇది కోర్టులో ఎలా ప్రొసీడ్ అవుతుంది అంటే వాది కానీ ప్రతివాది కానీ తన తరపున ఒక అడ్వకేట్ని నియమించుకుంటారు. ఆ నియమించిన వ్యక్తి గురించిన డీటెయిల్స్ని డాక్యుమెంటెడ్గా కోర్టు వారికి సబ్మిట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ని వకాలత్ అంటారు. ఈ వకాలత్ గురించిన డీటెయిల్ చట్టంలో ఎక్కడ ఉంది? అడ్వకేట్స్ వెల్ఫేర్ యాక్ట్ 2001లో వీటి గురించిన వివరాలు స్పష్టంగా ఉన్నాయి. వకాలత్లో 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి సివిల్ వకాలత్ అండ్ క్రిమినల్ వకాలత్. వీటి మధ్య తేడా ఏంటో చూద్దాం. సివిల్ వకాలత్ అంటే ఒక వాది కానీ ప్రతివాది కానీ తన తరపున ఒక రిప్రజెంటేటివ్ అడ్వకేట్ని కోర్టులో తన దావాలను కోర్టు వారి ముందరకు తీసుకెళ్ళి తన తరపు న్యాయాన్ని తెలియపరిచే పర్సన్ని కోర్టుకి ఇంటిమేట్ చేయడాన్ని వకాలత్ అంటారు. ఇది జనరల్ టెర్మినాలజీస్లో నేను చెబుతున్నాను. అంటే ఈ అడ్వకేటే తన యొక్క పూర్తి కేసులకి వాదనలకి బాధ్యుడై ఉంటాడు. తను ఈ కోర్టు వారి ముందర తన న్యాయాన్ని ఫార్మల్గా ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో దాన్ని ప్రొసీడ్ చేస్తూ ఉంటారు. ఇక క్రిమినల్ కేసుకు వస్తే ఒక పర్సన్ మీద అభియోగం జరిగి ఉంటుంది. కోర్టు వారి చేత కోర్టు రిమాండ్లో కానీ పోలీస్ రిమాండ్లో కానీ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళని అడ్వకేట్ కూడా కలవడానికి వీలు ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వారి తరపున ఒక అడ్వకేట్ అటెండ్ కావచ్చు. ఈ క్రిమినల్ వకాలత్ వచ్చి మెమో ఆఫ్ అపియరెన్స్ అని అంటారు. అంటే తన తరపు న్యాయాన్ని తెలియపరిచే వ్యక్తిని రిప్రజెంటేటివ్గా డాక్యుమెంట్లో సైన్ చేయలేని పరిస్థితి తనకు ఏర్పడినప్పుడు అడ్వకేట్ ఎవరైతే హాజరవుతారో తను అందులో డీటెయిల్స్ని పొందుపరిచి నేను ఇతని కేసుని టేక్ ఓవర్ చేస్తున్నానని చెప్పి కోర్టుకి సబ్మిట్ చేసే డాక్యుమెంట్ని మెమో ఆఫ్ అపియరెన్స్ అని అంటారు. ఈ వకాలత్తులో మనము 2 టైప్ ఆఫ్ కేటగిరీస్ అని తీసుకోవచ్చు. ఒకటి వచ్చి హైకోర్టు వకాలత్, ఇంకొకటి వచ్చేసి సబార్డినేట్ కోర్ట్ వకాలత్స్. ఈ రెండిట్లో పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు. కంటెంట్స్ అన్నీ కూడా లోపల ఒకే విధంగానే ఉంటుంది. కానీ ఇందులో హైకోర్ట్ ఆర్ హయ్యర్ ఆర్ సుప్రీంకోర్టు లాంటి కోర్టులలోకి సబ్మిట్ చేస్తున్న డాక్యుమెంట్స్ ఆంగ్లంలో మాత్రమే ఉండాలి. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ సబార్డినేట్ కోర్ట్స్లలో లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్, ఏ స్టేట్లో నుంచి ఈ వాదన కోర్టు కేసులు జరుగుతుందో ఆ లాంగ్వేజెస్లో ఉండవచ్చు. అది స్టేట్ టు స్టేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని స్టేట్లు ఇంగ్లీష్ని మాత్రమే అలో చేస్తున్నారు. ఈ వకాలతు సబ్మిట్ చేసే డాక్యుమెంట్లో ఉండాలి. ఇందులో మొదటగా కోర్టులో ఫైల్ అయిన కేసు యొక్క నెంబర్ ఉంటుంది. ఈ ఫైల్ అయిన నెంబర్తో పాటు దాని కింద వచ్చి అది పార్టీ వారి గురించి డీటెయిల్స్, వారి యొక్క సంతకం, వారి యొక్క కాంటాక్ట్ నెంబర్, వారి యొక్క మొబైల్ నెంబర్ అండ్ అడ్రసెస్ అందులో ఉంటాయి. ఆ తర్వాత ఆయన యొక్క సంతకం ఎలా చేయాలంటే ఒక అడ్వకేట్ ముందర ఈ సంతకం చేస్తూ ఉంటారు. ఏ అడ్వకేట్ ముందర అయితే తను సంతకం చేస్తారో దాన్ని అటెస్టే అంటారు. ఆ అటెస్టేషన్ ఆ అడ్వకేట్ అందులో చేసి అతని యొక్క డీటెయిల్ని, అతని యొక్క ఇన్ఫర్మేషన్ని అందులో పొందుపరుస్తారు. ఇకపోతే ఎవరైతే ఈ కేసుని టేకప్ చేస్తున్నారో ఆ అడ్వకేట్ యొక్క పేరును, తన యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్, తన యొక్క కాంటాక్ట్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ ఇందులో పొందుపరిచి ఉంటుంది. దీనిని కోర్టు వారి ముందర అడ్వకేట్ సబ్మిట్ చేస్తారు. డైరెక్ట్గా వకాలత్ ఇస్తున్న వ్యక్తి కోర్టులో సబ్మిట్ చేయరు. తను ఈ వకాలత్లో సైన్ చేసి అడ్వకేట్కి ఇస్తే ఈ డాక్యుమెంట్ని తీసి కోర్టు వారికి సబ్మిట్ చేసి ఈ తరపు వ్యక్తికి వాదనలను నేను బాధ్యత తీసుకుంటున్నాను అని అడ్వకేట్ కోర్టు వారి ముందర తెలియపరుస్తారు త్రూ డాక్యుమెంట్. సరే, వకాలత్ అంటూ వేసేస్తారు. వకాలతు కేసు జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వకాలతు చెల్లకుండా పోయే అవకాశాలు ఉన్నాయా? చెల్లకుండా పోయే సిచ్యువేషన్స్ ఏంటి అనేది చూద్దాం. మోస్ట్లీ 3 రకాలైనటువంటి సిచ్యువేషన్స్లో ఒక వకాలత్ చెల్లకుండా పోతుంది. మొదటిది, కక్షిదారుడు మరణించిన ఎడల ఆ వకాలతు తన మరణం తరువాత చెల్లకుండా పోతుంది. అంటే ఫ్రెష్ వకాలత్ అతని తరపున అతని వారసులు కానీ తర్వాత వారు ఎవరు దాన్ని కంటిన్యూ చేస్తారో ఆ దావాని అడ్వకేట్ రిప్రజెంట్ చేస్తారు. ఇది వేరే టాపిక్. ఇది తర్వాత వస్తున్న వీడియోలో దాని గురించిన పూర్తి వివరాలను తెలియపరుస్తాము. ఇక రెండవది తీసుకుంటే అడ్వకేట్ మరణము. అడ్వకేట్ మరణించినప్పుడు ఆ వకాలత్ చెల్లకుండా పోతుంది.
ఇంకొక న్యూ అడ్వకేట్ న్యూ వకాలత్ని తీసుకొని ఆ కేసుని ప్రొసీడ్ అవుతున్నట్టు మళ్ళీ ఆ డాక్యుమెంట్ని కోర్టు వారి ముందర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడవది వచ్చేసి కేసు పూర్తి అయిన తరుణంలో ఒక కేసు డిస్పోజ్ అయిన ఎడల, అంటే కేసు గెలవడం కానీ ఓడడం కానీ అందులో నుంచి తీర్పు వచ్చిన తర్వాత ఆ వకాలత్ చెల్లుబాటు పూర్తి అయిపోతుంది. ఇకపోతే 4వ రకము వకీల్ను మార్చుకున్నప్పుడు ఒక అడ్వకేట్ కన్సర్న్ లెటర్ని ఇస్తారు. ఎవరైతే ఆ కేసుని ట్యాకిల్ చేసి రన్ చేస్తూ ఉంటారో తను కన్సర్న్ లెటర్ని ఇచ్చి ఈ కేసు నుంచి నేను విరమించుకుంటున్నాను, ఇతను ఇంకొక అడ్వకేట్కి ఇవ్వచ్చు అనే అనుమతి పత్రం ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో నుంచి తను విరమించుకున్న తర్వాత ఇంకొక అడ్వకేట్ మూలంగా వకాలతుతో కక్షిదారుడు కోర్టులో కేసుని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక వకాలత్ గురించి తీసుకుంటే ఒక కేసుకి చాలామంది అభియోగులు ఉండొచ్చు లేదా బాధితులు ఉండొచ్చు. ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇందులో ఒకరికన్నా ఎక్కువ అడ్వకేట్స్ వకాలత్ని సబ్మిట్ చేయవచ్చు. ఒక కేసులో దావాదారులు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు, అంటే ఒక ముగ్గురు నలుగురు ఉన్నారని అనుకోండి, ఎగ్జాంపుల్కి ఏబిసిడి అనే నలుగురు ఉన్నారనుకోండి, ఏ బికి కలిపి ఒక అడ్వకేట్ని వేసుకోవచ్చు, సికి సపరేట్గా డికి సపరేట్గా వేసుకోవచ్చు. ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక అడ్వకేట్ని వకాలత్ మూలంగా వేసుకోవచ్చు, లేదా ఇద్దరు కలిపి ఒకే కేసు మీద ఒక అడ్వకేట్ని పెట్టుకొని వాళ్ళ తరపున వకాలత్ సబ్మిట్ చేయొచ్చు. ఇకపోతే ఒక పర్సన్ మీద మల్టిపుల్ కేసెస్ ఉంటే అన్నిటికీ కలిపి ఒకే అడ్వకేట్ని వకాలత్లో వేయలేము. అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో ప్రతి కేసుకును ఒక్కొక్క వకాలత్ను ఒకే అడ్వకేట్ అయినా పర్లేదు, ఒక వ్యక్తికి మల్టిపుల్ అడ్వకేట్స్ వేరే వేరే కేసులకి వేరే వేరే అడ్వకేట్లు అయినా కూడా పర్లేదు, ఒక్కొక్క వకాలత్ ఒక్కొక్క కేసుకి సపరేట్గా ఉంటుంది. ఇంకా వకాలత్లో 2 రకాలు అని చెప్పాను కదా, సివిల్ అండ్ క్రిమినల్. సివిల్లో ఎలాంటివి ఉంటుంది? కాన్స్టిట్యూషన్ రైట్స్ సంబంధించిన కేసెస్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్ డీల్ చేసే కేసెస్ అయి ఉండొచ్చు, లేదా యాక్సిడెంటల్ కేసెస్, అంటే యాక్సిడెంట్ సంబంధించినటివి ఎన్సిఓపి అని అంటూ ఉంటారు కదా, ఇలాంటి వాటిని సివిల్ కిందకి డీల్ చేస్తూ ఉంటారు. వీటిని సివిల్ వకాలత్నామా అని అంటారు. ఇక క్రిమినల్ వకాలత్నామా ఇంతకుముందుగా చెప్పినట్టు మెమో ఆఫ్ అపియరెన్స్ అనే డాక్యుమెంట్ మూలంగా పార్టీ వారి సంతకం లేకుండానే ఒక అడ్వకేట్ వారి తరపున కోర్టులో వాదనలను ముందు ఉంచడానికి వకాలత్ని ఒక అడ్వకేట్ సబ్మిట్ చేయవచ్చు తన సంతకం లేకుండానే. ఎలాంటి పరిస్థితుల్లో ఉండరు అంటే, కోర్టులో క్రిమినల్ కేసు కింద ఆల్రెడీ తను రిమాండ్లో ఉన్నప్పుడు మీట్ చేయలేని పరిస్థితి, ఎమర్జెన్సీలో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అడ్వకేట్ డైరెక్ట్గా ఈ మెమో ఆఫ్ అపియరెన్స్ మూలంగా డాక్యుమెంట్ వకాలత్ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఒక కేసుని కక్షిదారు తరఫున ఒక అడ్వకేట్ అపియర్ అయ్యి తను కేసుని రన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి కక్షిదారుకి అడ్వకేట్కి మీద నమ్మకం లేనప్పుడు, లేదా ఇతర కారణాల చేత ఆ కేసుని ఇంకొక అడ్వకేట్కి ఇవ్వాలని ఒక కక్షిదారుడికి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు ఆల్రెడీ ఆ కేసుని డీల్ చేస్తున్న అడ్వకేట్ కన్సర్న్ లెటర్ని ఇవ్వాల్సి వస్తుంది. ఈ కేసు నుంచి తను తప్పుకున్నట్టు, ఈ కేసుని ఇంకొక అడ్వకేట్కి ఇచ్చి కేసుని కంటిన్యూ చేయొచ్చు, అందులో అనుమతిని ఇస్తున్నట్టు ఆ కన్సర్న్ లెటర్లో ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని ఇంకొంచెం డీప్గా తరువాత వీడియోలో మనం చూద్దాము. ఇక ఈ కన్సర్న్ లెటర్తో మాత్రమే ఒక కక్షిదారుడు తన తరపు అడ్వకేట్ని ఇంకొక అడ్వకేట్ని నియమించుకోవడానికి తనకి అనుమతి కలుగుతుంది. లేకపోతే అది చెల్లదు. తన యొక్క వకాలత్ ఇచ్చిన ఆ అడ్వకేటే అఫీషియల్గా కోర్టు వారి ముందర అడ్వకేట్గా పరిగణించబడుతుంది. ఇక ఈ కన్సర్న్ లెటర్ తరువాత ఎవరైతే వకాలత్ కొత్త అడ్వకేట్ ఇస్తారో ఆ అడ్వకేట్ని ఇతని తరపున రిప్రజెంటేటివ్ అడ్వకేట్గా పరిగణించబడుతుంది. ఇలాంటప్పుడు కూడా పాత వకాలత్ చెల్లకుండా పోతుంది. ఇది ఆల్రెడీ 4వ పాయింట్గా నేను ఇంతకుముందు చెప్పాను. ఇక ఒక్కొక్కసారి అడ్వకేట్స్ కన్సర్న్ లెటర్ ఇవ్వరు. అలాంటప్పుడు కక్షిదారులకి ప్రాబ్లం అవుతుంది. తను ఆ అడ్వకేట్ మార్చి వేరే అడ్వకేట్ని ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో త్రూ రిజిస్టర్డ్ పోస్ట్, అందులో అడ్వకేట్ గారికి వివరాలను తెలియపరిచి ఇంకొక అడ్వకేట్ని పెట్టుకునే కారణాలను, సరైన కారణాలను సరిగ్గా అందులో వివరించి ఈ అడ్వకేట్ గారిని మీరు ఇక నా తరపున వకాలత్ కోర్టులోకి
మీరు చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ ఇస్తూ ఆ డీటెయిల్ని వాళ్ళకి రిజిస్టర్డ్ పోస్ట్ మూలంగా పంపించి ఆ రిజిస్టర్డ్ పోస్ట్ యొక్క అక్నాలజ్మెంట్ని తీసి జతపరిచి కొత్త వకాలత్ అడ్వకేటు మూలంగా అందులో డీటెయిల్స్ని పొందుపరిచి దానిని కోర్టు వారికి సబ్మిట్ చేసినప్పుడు ఆ వకాలతును స్వీకరించబడి ఆ కొత్త అడ్వకేటును పార్టీ వారి అడ్వకేట్గా పరిగణించి పాత వకాలతులో ఉన్న అడ్వకేటుని యొక్క వకాలతుని పరిగణ నుంచి తీసివేయబడుతుంది. ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్క స్టేట్ యొక్క పాలసీస్ని బట్టి ఇంకొంచెం వివరాలు, ఇంకొంచెం డీటెయిల్స్ వాటికి అవసరం అవుతూ ఉంటుంది. ఇది వకాలతు గురించిన వివరాలు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్, కోర్టు టెర్మినాలజీస్, డీటెయిల్స్, వీటి గురించి ఇన్ఫర్మేషన్స్, కోర్టు ప్రొసీడింగ్స్, వీటి చట్టాలను, ప్రజలు తెలుసుకోవాల్సిన చట్టాలు, వాటి గురించిన వివరాలను, లా స్టూడెంట్స్కి వాళ్ళకు కావాల్సిన వివరాలను నేను సమయం దొరికినప్పుడు వీలైనప్పుడల్లా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. Until then, signing off from Infola, your Karthik advocate. Jai Hind.